అండ్ అరౌండ్ 500 పీపుల్ హ్యావ్ పార్టిసిపేటెడ్. వాళ్ళు 300 అన్నారు, 500 మంది పార్టిసిపేట్ చేశారు దాదాపు. వాళ్ళు మాకు ఒక రూట్ మ్యాప్ అనేది అడగటం జరిగింది. ముఖ్యంగా ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి డిస్కస్ చేయాల్సి వస్తుందంటే మెనీ ర్యాలీస్ విల్ హ్యాపెన్ ఇన్ డిస్ట్రిక్ట్ ఆన్ ఎ డైలీ బేసిస్. బట్ దీంట్లో సోషల్ మీడియాలో కొన్ని అబ్జర్వ్ చేసాం. అంటే ఒక స్పెసిఫిక్ ఒక వర్గం మీద ఏదో పోలీస్ వాళ్ళు చెదరగొట్టారు, తీవ్రమైన ఆంక్షలు పెట్టారు, ఈ విధంగా ప్రెస్లో కూడా రాయటం జరిగింది, విచ్ ఈజ్ ఫాల్స్. మేము ఎక్కడా కూడా తీవ్రమైన ఆంక్షలు మేము పెట్టలేదు. There are something called as reasonable restrictions that have to be placed by the law enforcement agencies. చట్టపరంగా ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా సమాజంలో ఉన్న శాంతి భద్రతలు మెయింటైన్ చేసేదానికి ఎవరి ఫ్రీడమ్ ఆఫ్ రిస్ట్రిక్షన్ మీదైనా సరే అవసరం మేరకు తగినంత రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టేదానికి చట్టపరంగా పోలీసులకి ఆ అధికారం ఉంది. ఎందుకంటే సమాజంలో లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అనేది పోలీస్ మాత్రమే ఇటువంటి ప్రివెంట్ చేసేదానికి. ముఖ్యంగా యుద్ధం జరిగి దేశంలో వివిధ వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొడదామని చెప్పి చాలామంది చూస్తున్నారు. అంతేకాకుండా మనం చూసాం మదనపల్లిలో మొన్న 5 ఫారిన్ నేషనల్స్, మోర్ దెన్ 5 మెంబర్స్ ఫారిన్ నేషనల్స్ని మనం ఐడెంటిఫై చేసి బయటికి డిపోర్ట్ చేయడం జరిగింది. నాట్ దట్ దే ఆర్ డూయింగ్ ఎనీ క్రిమినల్ యాక్టివిటీస్, బట్ ఎవరు ఉంటున్నారు ఏంటి అన్నది పూర్తి స్థాయిలో మనం సమాచారం సేకరించే ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు లార్జ్ స్కేల్ కాంగ్రిగేషన్స్కి కానీ ర్యాలీస్ కానీ యూజువల్గా మేము అనుమతి ఇచ్చే ముందర 1-2 సార్లు వాళ్ళతో మాట్లాడటం జరుగుతుంది. ముఖ్యంగా ఇది భక్తితో చేసుకుంటాం అన్నారు కాబట్టి ర్యాలీకి అనుమతించాం, డిస్కషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎస్పెషలీ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత మేము ఒక సిస్టమ్ అనేది తీసుకొచ్చాం జిల్లాలో. దట్ ఈజ్ వాట్ ఈస్ అనేది ఫిలప్ చేయడానికి పెట్టాం. అప్లికేషన్ అంటే ఏం లేదు దాంట్లో. అంత ముందర చేతి ఇన్ఫర్మేషన్ మేము క్లియర్గా కాలమ్స్ పెట్టి వాళ్ళకి అర్థమయ్యే రీతిగా, ఎందుకంటే అంత ముందర వాళ్ళు రాసిచ్చే వాళ్ళు ఎట్ ది సేమ్ టైం ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాకు పోలీసు వాళ్ళు సరిగ్గా ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఏంటన్నా మాకు అవగాహన లేదు, మాకు తెలియదు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి దాంతోపాటు వెనకాల రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఏముంటాయి, చట్టపరంగా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, వాళ్ళ డ్యూటీ ఏంటి చట్టపరంగా, మా అధికారం ఏంటి, వాటిని రిస్ట్రిక్ట్ చేసేదానికి అనివార్యమైన పరిస్థితుల్లో అన్నది కూడా వెనకాల క్లియర్ కట్గా చేసుకుంటాం. దానికి లాస్ట్లో పైదంతా మేము చదివాము, వీటికి చట్టపరంగా మేము కంప్లై అయ్యి జాగ్రత్తగా చేసుకుంటామని చెప్పి ఇక్కడ వాళ్ళ సంతకాలు తీసుకుంటాం జరుగుతుంది. సో ఇది బండి బాలాజీ అలియాస్ విజయ్ కుమార్. అక్కడ దీంట్లో ఆయన క్లియర్గా వస్తారని చెప్పి రాశారు. ఒక ర్యాలీ రూట్ అనేది కూడా దీంట్లో తీసుకుంటున్నాం. ఇదేమీ కొత్తదేం కాదు, మామూలుగా చేతిరాతతో రాసేది మేము క్లియర్గా కాలమ్స్ పెట్టి దేనికి దాన్ని మాకు కూడా ఈజీగా ఉండేదానికి పెట్టడం జరిగింది. ఆయన ఇచ్చారు. కొంతమంది ఆర్గనైజర్స్ ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు వీళ్ళందరూ తీసుకుంటున్నాం. దీని ఉద్దేశం ఏంటంటే ఒక బాధ్యతాయుతంగా ఏదైనా అక్కడ మదనపల్లి డిఎస్పీ ఆఫీస్లో వాళ్ళని పిలిచి వాళ్ళకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ సంతకాలు కూడా దీని మీద తీసుకోవడం జరిగింది. ప్రాపర్గా చదివి దాని మీద ఎక్స్ప్లెయిన్ చేశారు, చదివించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సంతకాలు తీసుకోవడం జరిగింది. అండ్ దానికి తగ్గట్టు క్లియర్గా మేము అనుమతిస్తూ వాళ్ళకి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఏంటంటే అనుమతించిన రూట్లో కాకుండా మేము వేరే రూట్లో వెళ్ళాలని చెప్పి కావాలని చెప్పి పట్టుబట్టడం జరిగింది. ముఖ్యంగా బెంగళూరు బస్ స్టాండ్ దగ్గర కంపల్సరీ ర్యాలీ వెళ్ళాలని చెప్పి వాళ్ళు ఇన్సిస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు వర్షం పడే సూచన ఉండటం వల్ల బెంగళూరు బస్ స్టాండ్ ఇటువంటి వాటికి వెళ్తే ప్రజలు ఆల్రెడీ తీవ్రమైన అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బైక్ ర్యాలీ అనేది నేరో లేన్స్లో తీయాల్సి వస్తుంది. మదనపల్లిలో ఏం వైట్ పెద్ద పెద్ద రోడ్లు ఏం లేవు, ఉన్న రోడ్లలో వెళ్ళాలి. కాబట్టి మేము ఆ ఒక్క పాయింట్ మాత్రం మినహాయించి ఆయన అడిగిన దాంట్లో ఆల్మోస్ట్ 80% రూట్ రామాలయం టెంపుల్, ఎన్టీఆర్ సర్కిల్, మల్లికార్జున సర్కిల్, సంత బజారు, జెడ్పీ హై స్కూల్, అంబేద్కర్ సర్కిల్, బర్మా స్ట్రీట్, చిత్తూరు బస్ స్టాండ్, నెహ్రూ బజార్, ప్రసన్న వెంకటరమణ టెంపుల్, బుగ్గ కాలువ, మడికాయల శివాలయం, కాలనీ గేటు, రామాలయం టెంపుల్. వి గేవ్ దమ్ ఏ ప్రైమ్ రూట్ ఓన్లీ. మేము ఎక్కడ సందుల్లో తిప్పి ఏదో ఎవరికి అర్థం కాని రూట్ ఏమి ఇవ్వలేదు. అండ్ దిస్ వాజ్ ఇంటిమేటెడ్ వెల్ ఇన్ అడ్వాన్స్. వాళ్ళకి క్లియర్ కట్గా మేము ఒక బైక్ ర్యాలీ చేస్తున్న వాట్సాప్లో కూడా పంపించడం జరిగింది. అది
ఎందుకు ఆయన చేతికి తీసుకొని నేను ఎక్నాలెడ్జ్ చేయను అంటే మాకు అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఉంది, ప్రజలకు అసౌకర్యం కలిగే విధంగా ర్యాలీ చేపట్టడానికి ఇతను ముందస్తుగా వీళ్ళు కొంతమంది అనుకున్నారని చెప్పి. ప్రాబ్లం ఏంటంటే ర్యాలీకి వచ్చిన వాళ్ళకు కూడా ఈ పాయింట్స్ ఏదైతే అంటే మేము మీటింగ్ పెట్టడం, ఈ విధమైన రూట్లో వెళ్ళాలని చెప్పామంటాం, ఇవన్నీ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేసినట్టు కనపడలేదు దానివల్ల ఏమైందంటే మేము ప్రాపర్గా 100 మందికి పైగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి రూట్ అంతా క్లియర్గా పెట్టుకుని వాళ్ళు ఇన్ఫార్మ్ చేసిన టైం 3 o'clockకి స్టార్ట్ చేస్తామని ఇన్ఫార్మ్ చేశారు. బట్ దే హ్యావ్ స్టార్టెడ్ ఆఫ్టర్ 4:30. అప్పటికే 1.5 గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోయి చెదురుమదురుగా చిన్న చిన్న చినుకులు కూడా పడతా ట్రాఫిక్ స్తంభించిపోయి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతూ ఉండగా ఒక సర్కిల్ దగ్గర ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర రైట్ తీసుకోవాల్సిన చోట డెలిబరేట్గా వద్దని చెప్తున్నా సరే లెఫ్ట్కి తీసుకుని మేము ఇటువైపే వెళ్తామని పట్టుబట్టడం జరిగింది. ఆర్గనైజేషన్ ఏదైనా మనుషులు ఎవరైనా సరే చట్టానికి లోబడి పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుని ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా మనకు యాక్టివిటీ చేసుకున్నాం అన్నది ముఖ్యం. అయితే ఇక్కడ ఏంటంటే మేము అన్న రూట్లోనే వెళ్తాం, మీరు చెప్పిన దాంట్లో మేము వెళ్ళేది ఏంటి అన్న యాటిట్యూడ్తో వాళ్ళు లెఫ్ట్కి తిరగగానే అడ్డుకున్నాం. దట్ ఈజ్ వాట్ హ్యాపెన్. అంత మించి ఏం అవ్వలేదు. అక్కడ అడ్డుకుంటే వీ హ్యావ్ ఇన్సిస్టెడ్ దెమ్, మీరు ఆల్రెడీ బందోబస్తు చేసాం, ఆ రూట్లో వెళ్ళేటట్టయితే వెళ్ళండి, అదర్వైజ్ యూ డిస్పర్స్. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు గో ఇన్ టు దట్ రూట్ వీ వెల్ అండ్ గుడ్, పర్మిషన్ ఇచ్చాము, వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే అయిపోయిన ట్రాఫిక్ ఇంకా అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్లీ మేము అలాంటివి అలో చెయ్యం. ఎందుకంటే యాజ్ పోలీస్ వీ హ్యావ్ దట్ అథారిటీ యాజ్ పర్ లా టు రిస్ట్రిక్ట్ ద మూమెంట్ ఇన్ సచ్ ఎ వే పబ్లిక్ డోంట్ ఫీల్ దట్ ఇన్కన్వీనియన్స్. ప్రజలకు అసౌకర్యం కలగకపోవడం అన్నది అన్నిటికన్నా హయ్యెస్ట్ ప్రయారిటీ మాకు. మీకున్న ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మీరు ఎక్సర్సైజ్ చేసుకుంటానే యాక్టివిటీ చేసుకోండి అని చెప్పాం. సో చాలామంది సోషల్ మీడియాలో పర్మిషన్ ఇవ్వలేదు పోలీసులు, ప్లస్ కూర్చున్న వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారు, ఓన్లీ ఒక పర్టికులర్ సిఐ పేరు మాత్రమే రాస్తూ అతనే లాఠీ చార్జ్ చేశాడు, ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు. అది అబ్సల్యూట్గా మేము ఖండిస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ తరపున అది తప్పు. ఎందుకంటే డిపార్ట్మెంట్ తరపున మేము క్లియర్గా పేపర్ వర్క్ మా దగ్గర ఉంది, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే మేము ఒక పర్మిషన్ ఇచ్చి మీకు బందోబస్తు అనేది మేము ఫెసిలిటేట్ చేసి ఈ రూట్లో వెళ్ళొచ్చు అని మేము చెప్పిన తర్వాత అసౌకర్యం కలిగే విధంగా 1.5 గంటల పాటు లేట్ చేసి అనుమతి లేని రూట్లో వెళ్ళటం అన్నది మేము ఎలో చెయ్యం. అట్లాంటివి ఎలో చేయకపోవటం వల్ల రెండోది ఏమైందంటే అక్కడ నుండి వీళ్ళ అనుచరులని గ్రూప్స్ కింద డివైడ్ అయిపోయి గొల్లపల్లి సర్కిల్ దగ్గర కొంతమందికి వెళ్ళి పోలీసులు లేని దగ్గర అడ్డంగా కూర్చుని తీవ్రమైన అసౌకర్యానికి తిరుపతి నుండి వచ్చే ప్యాసింజర్స్ అందరినీ గురి చేయడం జరిగింది 1/2 అవర్ పాటు. ఎందుకంటే అప్పటికే ట్రాఫిక్ స్టక్ అయిపోయింది, మా వాళ్ళు వెళ్ళడానికి కూడా లేట్. అక్కడ నుండి పోలీసులు అటువైపు బయలుదేరని తెలుసుకున్నప్పుడు అక్కడ నుండి లేచి మళ్ళీ 2 టౌన్ దగ్గరికి వచ్చి ధర్నా చేయడం మొదలెట్టారు. ఇదంతా ఎక్కడ కూడా అర్థం లేని పనులు అయ్యి. ఎందుకంటే మీకు పర్మిషన్ ఇచ్చిన రూట్లో వెళ్ళమంటే అది తప్పు అంటే దెన్ హూ ఎల్స్ విల్ పుట్ సమ్ కైండ్ ఆఫ్ ఆర్డర్ ఇన్ సొసైటీ? పోలీసులు చెప్పకూడదు, ఎవరు చెప్పాలి? ఎవరు చెప్తే సరిగ్గా వెళ్తారు? ఏ రకంగా మరి ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేస్తాం? కాబట్టి డెఫినెట్లీ ప్రజలకు అసౌకర్యానికి గురైతే ఆ టైం వర్షం పట్టడం స్టార్ట్ అవ్వడం వల్ల ఎంత చెప్పినా వినకపోయేసరికి డెఫినెట్లీ కొంతమంది మీద లాఠీ ఉపయోగించడం జరిగింది. అదేమీ లాఠీ చార్జ్ అనడానికి లేదు, ఎందుకంటే 2-3 చెదరగొట్టడం అనేది దాన్ని లాఠీ చార్జ్ అనరు. అది వాళ్ళని ఎంత చెప్పినా వినకపోయేసరికి అనివార్యమైన పరిస్థితుల్లో తప్పనిసరిగా వీ హ్యాడ్ టు యూజ్ ఫోర్స్, మైల్డ్ ఫోర్స్, అండ్ విచ్ ఈజ్ ఎ రీజనబుల్ థింగ్. ఎవరికి ఏదో గాయాలు అయిపోయి తీవ్రమైన గాయాలైన ఇటువంటి ఎక్కడా లేదు. అట్లాంటిది సొసైటీలో యాజ్ పోలీస్ వీ హ్యావ్ ఏ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ప్రొటెక్టింగ్ లా అండ్ ఆర్డర్, కమ్యూనల్ హార్మనీ అండ్ ఆల్సో టు ఎన్షూర్ పబ్లిక్ కన్వీనియన్స్. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ మేము నిన్న అది కూడా చెప్పాను, అందరినీ పిలిచి మళ్ళీ ఆల్ పార్టీస్తోనూ మాట్లాడి రాత్రి వరకు ఉండి నేను అక్కడే రావడం జరిగింది. నేను చెప్పింది ఒకటే, మీరు ఏ వర్గం, ఏ విధమైన ఆర్గనైజేషను, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నదాంతో మనకు ప్రాబ్లం లేదు. ఎవ్రీవన్ హ్యాస్ దట్ ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్స్. ర్యాలీ తీసుకునేదానికి వాళ్ళకంటూ ఫ్రీడమ్స్ ఉన్నాయి, చట్టపరంగాను రాజ్యాంగ పరంగాను వాళ్ళ హక్కులు వాళ్ళకున్నాయి. ఎట్ ది సేమ్ టైం there is also duty upon us to ensure that public don't feel that inconvenience. మన వల్ల చుట్టుపక్కల ప్రజలు మనం చేసే పని వల్ల తీవ్రమైన అసౌకర్యానికి గురయ్యే పరిస్థితి రాకూడదన్నది
మేము చెప్పదలుచుకున్న విషయం. కాబట్టి పోలీసు పర్మిషన్ ఇవ్వలేదు, సరిగ్గా కమ్యూనికేట్ చేయలేదు, వాళ్ళకు తెలియదు, ఆర్గనైజర్స్తో కోఆర్డినేషన్ చేసుకోలేదు, ఇటువంటి స్ప్రెడ్ చేసి ఎవరైనా ఫాల్స్ న్యూస్ కనుక మీడియాలో స్ప్రెడ్ చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. కేసెస్ కూడా వాళ్ళ మీద ఐడెంటిఫై చేసి రిజిస్టర్ చేస్తున్నాం. అండ్ వీల్ అరెస్ట్ దెమ్ అండ్ సెండ్ దెమ్ ఫర్ రిమాండ్ ఇఫ్ నీడెడ్. కాబట్టి వీ డోంట్ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ మిస్కమ్యూనికేషన్. అండ్ ఆల్సో ఇక్కడ మీరంతా కూడా మీడియా మిత్రులు కూడా వచ్చారు కాబట్టి వీ రిక్వెస్ట్ ఓన్లీ వన్ థింగ్: బిఫోర్ పబ్లిషింగ్ ఎనీ న్యూస్ ప్లీజ్ వెరిఫై విత్ పోలీస్ వాట్ ఈస్ ద ఫ్యాక్ట్. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పేది ప్రతిసారి కరెక్ట్ అవ్వాలని నెసెసిటీ లేదు. కాబట్టి పబ్లిక్ నుండి మీరు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకున్నప్పుడు దేర్ విల్ బి డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఇన్ పబ్లిక్. వాళ్ళకి జరిగిన అసౌకర్యమే కరెక్ట్ అనే విధంగా ప్రొజెక్ట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి పోలీస్ తరపు నుండి కూడా సరైన ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసుకుని ఫ్యాక్ట్స్ గ్యాదర్ చేసి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. కేసు ఎక్కడ పెట్టినది? మదనపల్లి 1 టౌన్, 2 టౌన్ ఆన్ ఆల్ ది 10 మెంబర్స్ ఆర్గనైజర్స్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. డెఫినెట్లీ రిస్ట్రిక్షన్స్ ఉండాలి కదా. ఏం రిస్ట్రిక్షన్స్ లేకుండా ఎట్లా వదిలేస్తామండి? వదిలేయలేం కదా. ఇప్పుడు మీరు వెళ్తారు, మీరు గంట సేపు రిస్ట్రిక్షన్స్ లేకపోతే ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద వెళ్ళిపోవచ్చా? రిస్ట్రిక్షన్స్ ఉంటేనే కదా మేము బందోబస్తు అరేంజ్ చేసుకొని ప్రాపర్గా ఈ దారిలో వెళ్ళండి అంటాం. పేరుకి రిస్ట్రిక్షన్ అవ్వచ్చు కానీ అదేమీ అడ్డంకి సృష్టిస్తున్నట్టు కాదు. అది రూల్స్ ఒబే చేయాలన్న ఉద్దేశం లేకపోతే అది రిస్ట్రిక్షన్ అనే పదం ఎక్కువ వాడాల్సి వస్తుంది. రూల్ ఒబే చేసినంతసేపు అది రిస్ట్రిక్షన్ కాదు. మేము దారి ఇచ్చాం, దారిలో వెళ్ళుంటే అసలు ఇష్యూ వచ్చేది కాదు కదా. భక్తితో చేసుకోవాలి ర్యాలీ అనుకుంటే దారితో పని లేదు. దేవుడి మీద భక్తి కదా. ఏ దారిలో వెళ్తే భజన చేసుకుంటే ఏముంది దాంట్లో? లేదు మేము ఇదే దారిలో వెళ్ళాలంటే అప్పుడు మేము అడుగుతాం కదా, మీ ఉద్దేశం ఏంటి? ఎందుకు అదే దారిలో ఎందుకు వెళ్ళాలి? ఓకే, కొద్దిగా ఇబ్బంది ఉండవచ్చు. పోలీసుగా మాకు రైట్ ఉంది చెప్పడానికి, ఈ సంవత్సరం ఇబ్బంది ఉంది, దారి మార్చుకోండి అని చెప్పి. అవ్వచ్చు పరిస్థితి అలానే ఉంటే అది కంటిన్యూ అవ్వచ్చు కూడా. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ దట్? తప్పేంటి? పోలీస్ అనేవాళ్ళు సమాజంలో ఒక ఆర్డర్ ఎన్షూర్ చేయడానికి ఈ సిస్టమ్ అనేది ఉంది. అందరికీ నచ్చినట్టు అందరూ ఉంటే సమాజంలో ఆర్డర్ అనేది ఉండదు. కాబట్టి కొన్నిసార్లు నచ్చకపోయినా కొన్ని ఫాలో అవ్వాల్సిన నెసెసిటీ ఉంది. రీజనబుల్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎట్లానే ఉందో దాంట్లో రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అన్నీ కూడా కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. వీఆర్ దేర్ టు ఇంప్లిమెంట్ దోస్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. కాబట్టి అవసరమైన చోట ఇంప్లిమెంట్ చేస్తాం ఖచ్చితంగా. తప్పేముంది ఇంప్లిమెంట్ చేస్తే? అదే దారిలో వెళ్లకుండా వేరే దారిలో వెళ్తే ఏమైనా తప్పు ఉందా? నష్టం ఏమన్నా వస్తుందా? వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ దట్? కళ్ళల్లో కాలాగ్ని, గుండెల్లో జ్వాలాగ్ని, చేతుల్లో ప్రేతాగ్ని, శ్వాసిస్తే విషమాగ్ని.